ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది పూర్తి కల్పానికి సర్వోత్తమ కళ్యాణకారి సంగం యుగం. ఇందులో పిల్లలైన మీరు స్మృతి అనే సాక్రీన్ ద్వారా సతోప్రధానంగా అవుతారు. ప్రశ్న: అనేక ప్రకారాల ప్రశ్నల ఉత్పత్తికి కారణమేది? వాటన్నిటికీ నివారణ ఏది? జవాబు: ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు సంశయం ఉత్పన్నమవుతుంది. సంశయం రావటం వల్ల అనేక ప్రశ్నల ఉత్పత్తి జరుగుతుంది. బాబా చెప్తారు, నేను పిల్లలైన మీకు పతితుల నుండి పావనంగా అవ్వండి, ఇతరులను పావనంగా చేయండి అని ఏ కర్తవ్యాన్ని ఇచ్చానో అందులో తత్పరులై ఉంటే అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. పాట: మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రియే అనగలరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. వారికి బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. సర్వులకు సుఖశాంతుల్ని ఇచ్చేవాడు, లేక సర్వులను ఈ దుఃఖం నుండి విముక్తులను చేసేవాడు పూర్తి ప్రపంచంలో ఆత్మిక తండ్రి తప్ప వేరే మనుషులెవ్వరూ అవ్వచాలరని మీకు తెలుసు. కనుక దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సన్ముఖంలో ఉన్నారు. బాబా మనల్ని సుఖధామానికి యోగ్యులుగా చేస్తున్నారని మీకు తెలుసు. సదా సుఖధామానికి యజమానులుగా చేసే తండ్రి సన్ముఖంలోకి వచ్చారు. సన్ముఖంలో వినేందుకు, దూరంలో వినేందుకు చాలా వ్యత్యాసం ఉందని మీకు తెలుసు. మధువనంలో తండ్రి సన్ముఖంలోకి వస్తారు. మధువనం ప్రసిద్ధమైనది. మధువనంలో వారు కృష్ణుని చిత్రాన్ని చూపించారు, కానీ అక్కడ కృష్ణుడు లేనేలేడు. ఇందులో శ్రమ ఉందని పిల్లలైన మీకు తెలుసు. క్షణక్షణం స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. నేను ఆత్మను, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. తండ్రి పూర్తి చక్రంలో ఒక్కసారి మాత్రమే సమయంలో వస్తారు. ఇది కల్పంలోని మనోహరమైన సంగం యుగం. దీని పేరు పురుషోత్తమ అని పెట్టబడింది. ఈ సంగం యుగంలోనే మనుషుమాతృలందరూ ఉత్తములుగా అవుతారు. ఇప్పుడు మనుష్యాత్మలన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి, మళ్ళీ సతో ప్రధానంగా అవుతాయి. సతో ప్రధానంగా ఉంటే మనుషులు ఉత్తమంగా ఉంటారు. తమో ప్రధానంగా అవటంతో మనుషులు కూడా కనిష్టంగా అవుతారు. కనుక ఇప్పుడు తండ్రి ఆత్మల సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పూర్తి పాత్ర అంతా ఆత్మని అభినయిస్తుంది, శరీరం కాదు. ఆత్మలైన మేము వాస్తవానికి నిరాకార ప్రపంచం లేక శాంతిధామ నివాసులమని ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చింది. ఇది ఎవరికీ తెలియదు, స్వయం ఎవరికీ అర్థం చేయించలేరు. మీ బుద్ధి వేయబడిన తాళం ఇప్పుడు తెరవబడింది. ఆత్మలు పరంధామంలో ఉంటాయని మీకు తెలుసు. అది నిరాకార ప్రపంచం, ఇది సాకార ప్రపంచం. ఇక్కడ ఆత్మలమైన మనమంతా పాత్రధారులము. మొట్టమొదట మనం పాత్రను అభినయించేందుకు వస్తాము. తర్వాత నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ కలిసి ఒకేసారి రారు. అనేక రకాలైన పాత్రధారులు వస్తూ ఉంటారు. ఎప్పుడు నాటకం పూర్తి అవుతుందో అప్పుడు అందరూ కలుస్తారు. వాస్తవంగా ఆత్మలైన మనం శాంతిధామ నివాసులమని ఇప్పుడు మీకు తెలిసింది. ఇక్కడకు పాత్ర అభినయం చేసేందుకు వస్తాము. తండ్రి పూర్తి సమయం పాత్రను అభినయించేందుకు రారు. మనము పాత్ర అభినయిస్తూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవుతాము. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంలో వినటం వలన చాలా మజా కలుగుతుంది. ఇంత మజా మురళి చదవటం వలన కలగదు. ఇక్కడ సన్ముఖంలో ఉన్నారు కదా. భారతదేశం దేవీ దేవతల స్థానంగా ఉండేదని ఇప్పుడు అలా లేదని మీకు తెలుసు. వారి చిత్రాలను చూస్తారు కనుక తప్పకుండా వారు ఒకప్పుడు ఉండేవారు. మనం అక్కడి నివాసులుగా ఉండేవారం. మొట్టమొదట మనం దేవతలుగా ఉండేవారం. మీ పాత్రను స్మృతి చేసుకుంటారా లేక మర్చిపోతారా?
తండ్రి చెప్తారు, మీరు ఇక్కడ ఈ పాత్రను అభినయించరు, ఇది డ్రామా. కొత్త ప్రపంచం తప్పకుండా పాత ప్రపంచంగా అవుతుంది. మొట్టమొదట పైనుండి ఏ ఆత్మలైతే వస్తారో వారు స్వర్ణిమ యుగంలో వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు విశ్వానికి యజమానులు, మహారాజా మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది, అది ఇప్పుడు లేనేలేదు. ఇప్పుడు మీరు రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. అక్కడ మంత్రులుండరు, ఎందుకంటే సలహానిచ్చే వారి అవసరమే ఉండదు. వారు శ్రీమతం ద్వారా అత్యంత శ్రేష్ఠులుగా అవుతారు. కనుక వారికి ఇంకొకరి ద్వారా సలహా తీసుకునే అవసరమే ఉండదు. ఒకవేళ ఎవరి నుండి అయినా సలహా తీసుకున్నట్లయితే వారి బుద్ధి బలహీనంగా ఉందని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏ శ్రీమతమైతే లభిస్తూ ఉందో అది సత్యుగంలో కూడా స్థిరంగా ఉంటుంది. మొట్టమొదట ఈ దేవీ దేవతల రాజ్యం అర్ధకల్పం ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీ ఆత్మ రిఫ్రెష్ అవుతూ ఉందని మీకు తెలుసు. ఈ జ్ఞానాన్ని పరమాత్మ తప్ప ఎవ్వరూ ఆత్మలకు ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. శాంతిధామం నుండి వచ్చి ఇక్కడ మీరు టాకీగా అయ్యారు. టాకీ అవ్వకుండా కర్మలు జరగవు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎలా తండ్రిలో పూర్తి జ్ఞానం ఉందో అలా మీ ఆత్మలో కూడా జ్ఞానం ఉంది. నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారం అనుసారం మళ్ళీ మరొక శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మ చెప్తుంది. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర లభించి ఉందో అది అభినయిస్తూ ఉంటుంది. సంస్కారాల అనుసారం మీరు మరొక జన్మ తీసుకుంటూ ఉంటారు. రోజు రోజుకు ఆత్మలోని పవిత్రత డిగ్రీ తగ్గిపోతూ వస్తుంది. పతితము అను శబ్దం ద్వాపర యుగం నుంచి ఉపయోగించబడుతుంది. అయినా కొంత వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. మీరు కొత్త ఇంటిని నిర్మించండి, 1 మాసం తర్వాత కొద్దిగా వ్యత్యాసం తప్పకుండా వస్తుంది. బాబా మాకు వారసత్వం ఇస్తున్నారని మీకు తెలుసు. తండ్రి చెప్తారు, మీకు వారసత్వం ఇచ్చేందుకే నేను వచ్చాను. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. తండ్రి వద్ద ఎలాంటి వ్యత్యాసము ఉండదు. నేను ఆత్మలను చదివిస్తున్నాను అని తండ్రికి తెలుసు. తండ్రి నుండి వారసత్వం తీసుకోవటం ఆత్మల హక్కు. ఇందులో స్త్రీ పురుషుల దృష్టి ఉండదు. మీరందరూ పిల్లలే, తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఆత్మలందరూ సోదరులు. వారిని తండ్రి చదివిస్తారు, ఆస్తిని ఇస్తారు. తండ్రియే ఆత్మీక పిల్లలతో మాట్లాడతారు. ఓ నా ముద్దు పిల్లల్లారా, మధురమైన అపురూపమైన పిల్లల్లారా, మీరు చాలా సమయం పాత్రను అభినయిస్తూ ఇప్పుడు వారసత్వం తీసుకునేందుకు వచ్చి కలిశారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. ప్రారంభం నుండి పాత్ర నిర్ణయించబడి ఉంది. పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ నటిస్తూ ఉంటారు. ఆత్మ అవినాశి. ఇందులో అవినాశి పాత్ర నిర్ణయింపబడి ఉంది. శరీరం అయితే మారిపోతూ ఉంటుంది, కానీ ఆత్మ కేవలం పవిత్రం నుండి అపవిత్రం అవుతుంది, పతితం అవుతుంది. సత్యుగంలో పావనంగా ఉంటుంది. దీనిని పతిత ప్రపంచమని అంటారు. ఎప్పుడు దేవతల రాజ్యం ఉండేదో అప్పుడు నిర్వీకారి ప్రపంచం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇది ఆట కదా. కొత్త ప్రపంచం పాత ప్రపంచంగా, పాత ప్రపంచం మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతుంది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటాయి. ఇప్పుడు బేహద్ నాటకం పూర్తి అయింది. ఇప్పుడు ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. ఈ సమయంలో ఈ ఆత్మ వచ్చినప్పటికీ పతిత ప్రపంచంలో వారికి ఏం విలువ ఉంటుంది? ఎవరు మొట్టమొదట కొత్త ప్రపంచంలో వస్తారో వారికే విలువ ఉంటుంది. ఏదైతే కొత్త ప్రపంచంగా ఉండేదో అది మళ్ళీ పాతదైపోయిందని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో మనం దేవీ దేవతలుగా ఉండేవారం. అక్కడ దుఃఖము అను పేరే ఉండేది కాదు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంటుంది. తండ్రి వచ్చి దుఃఖమయ ప్రపంచం నుండి విముక్తులుగా చేస్తారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా పరివర్తన అవ్వాలి. మేము సత్యుగానికి యజమానులుగా ఉండేవారమని మీకు తెలుసు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఇలా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. కనుక మనం ఎందుకు స్వయాన్ని
ఆత్మాని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయరాదు. కొద్దిగా అయినా శ్రమ పడాలి కదా. రాజ్యాన్ని పొందటం సహజమేమీ కాదు. తండ్రిని స్మృతి చేయాలి. క్షణక్షణం మిమ్మల్ని మర్పింపచేస్తుంది. ఇది మాయ చేసే అద్భుతం. దాని కొరకు ఉపాయాన్ని రచించాలి. నా వారిగా అవ్వటం వలన స్మృతి కుదురుతుందని అనుకోకండి. మరి పురుషార్థం ఏం చేస్తారు? లేదు, ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు పురుషార్థం చేయాల్సిందే. జ్ఞానామృతాన్ని సేవిస్తూ ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీకు తెలుసు. శారీర భావనలు వదిలి ఆత్మాభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. పురుషార్థం తప్పకుండా చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మాని నిశ్చయించుకుని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ మాతాస్య పిత. ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు కేవలం ఒక్క అల్ఫ్ అంటే బాబాను స్మృతి చేయాలి. వారే మధురమైన సాక్రిన్. మిగిలిన విషయాలన్నీ వదిలి ఒక్క సాక్రిన్ను స్మృతి చేయండి. ఇప్పుడు మీ ఆత్మ తమ ప్రధానం అయిపోయింది. దానిని సతోప్రధానంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖవారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ తెలపండి. సుఖము సత్యుగంలోనే ఉంటుంది. సుఖధామాన్ని స్థాపన చేసేవారు బాబా. తండ్రిని చాలా సహజంగా స్మృతి చేయాలి. కానీ మాయ వ్యతిరేకత చాలా ఉంది. కనుక ప్రయత్నం చేసి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీలో చేరిన మురికి తొలగిపోతుంది. సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడింది. ఆత్మలమైన మనము ఆత్మిక తండ్రి సంతానము, అక్కడ నివాసులము. మళ్ళీ మనం మా పాత్రను పునరావృతం చేయాలి. ఈ డ్రామాలో మనకు అందరికన్నా ఎక్కువ పాత్ర ఉంది. సుఖం కూడా అందరికంటే మనకే ఎక్కువగా లభిస్తుంది. తండ్రి చెప్తారు, మీ దేవీ దేవతా ధర్మం చాలా సుఖంనిచ్చేది. మిగిలిన వారంతా లెక్కాచారాలను సమాప్తం చేసుకుని శాంతిధామానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఎక్కువ విస్తారంలోకి మనం ఎందుకు వెళ్ళాలి? తండ్రి అందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్లేందుకే వస్తారు. దోమల వలె అందరినీ తీసుకెళ్తారు. సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడింది. శరీరాలు సమాప్తమైపోతాయి. అవినాశి అయిన ఆత్మ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని వెళ్ళిపోతుంది. అంతేకాని ఆత్మ అగ్నిలో పడుట వలన పవిత్రంగా అవ్వదు. స్మృతిరూపి యోగాగ్ని ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వాలి. ఇది యోగాగ్ని. సీత అగ్ని నుండి వెలికి వచ్చిందని వారు కూర్చుని నాటకాన్ని తయారు చేశారు. అగ్ని ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. సీతలైన మీరంతా ఈ సమయంలో పతితులుగా ఉన్నారు. రావణ రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అవ్వాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే శబ్దం వినటం వలన అగ్ని నుండి వెలికి వచ్చారని భావిస్తారు. యోగాగ్ని ఎక్కడా? అస్థూలమైన అగ్ని ఎక్కడా? ఆత్మ పరమాత్మతో యోగాగ్ని జోడించటం వల్లనే పతితం నుండి పావనంగా అవుతుంది. రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. నరకంలో సీతలందరూ రావణుని చేయిలో శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖం కాకిరెట్ట సమానమని, స్వర్గ సుఖం అపారమైనదని పోలిక చెప్పబడింది. ఆత్మలైన మీకు ఇప్పుడు ప్రియతముడైన శివునితో నిశ్చితార్థం జరిగింది. కనుక ఆత్మ స్త్రీ అయింది కదా. శివబాబా చెప్తారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి వచ్చేస్తారు. కనుక పిల్లలు జ్ఞానరత్నాలతో జోలెను నింపుకోవాలి. ఎలాంటి సంశయాలు రాకూడదు. దేహాభిమానంలోకి రావటం వలన అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. తర్వాత తండ్రి ఏ కర్తవ్యాన్ని అప్పగించారో అది చేయరు. మనము పతితుల నుండి పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. మిగిలిన విషయాలను వదిలేయాలి. రాజధాని ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవే నడుస్తాయి. ఎలాంటి భవనాలను నిర్మించి ఉంటారో అలాగే నిర్మిస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వటం. ఓ పతిత పావన అని పిలుస్తారు. పావనంగా అవ్వటం వలన సుఖీలుగా అవుతారు. దేవీ దేవతలు అందరికంటే
ఎక్కువ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు మీరు 21 జన్మలకు సర్వోత్తమ పావనంగా అవుతారు. వారిని సంపూర్ణ నిర్వీకారి పావనులు అని అంటారు. కనుక తండ్రి ఏ శ్రీమతాన్ని ఇస్తారో దానిని అనుసరించాలి. ఏ సంకల్పం చేసే అవసరం లేదు. మొదట మనం పతితుల నుండి పావనంగా అవ్వాలి. ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పతిత పావనులు ఎవరూ కూడా తెలియదు. ఇది పతిత ప్రపంచం, అది పావన ప్రపంచం. పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. పావనంగా ఎవరు చేస్తారో ఏమాత్రం తెలియదు. పతిత పావనుడు అని పిలుస్తారు, కానీ మీరు పతితులు అని చెప్పినట్లయితే వారు కోప్పడతారు. స్వయాన్ని వికారులు అని ఎవరూ భావించరు. గృహస్థంలో అందరూ ఉండేవారు. రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులకు కూడా పిల్లలుండేవారు కదా అని అంటారు. అక్కడ యోగబలం ద్వారా పిల్లలు జన్మిస్తారని మర్చిపోయారు. దానిని నిర్వీకారి ప్రపంచం, స్వర్గం అని అంటారు. అది శివాలయం. తండ్రి చెప్తారు, పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనంగా లేరు. ఈ తండ్రి అయితే తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయ్యారు. వీరే అందరికీ సద్గతినిస్తారు. అక్కడ ఒక్క గురువు వెళ్ళిపోయారు అంటే మళ్ళీ పిల్లలకు గతినిస్తారు. ఇప్పుడు వారు సద్గతికి ఎలా తీసుకెళ్తారు? సర్వుల సద్గతి దాత ఒక్కరే. సత్యుగంలో కేవలం దేవీ దేవతలు ఉంటారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. రావణ రాజ్యం నుండి విడుదలైపోతారు. తండ్రి అందరినీ పవిత్రంగా చేసి తీసుకెళ్తారు. పావనమైన వారు ఎవ్వరూ మళ్ళీ వెంటనే పతితులుగా అవ్వరు. నెంబర్ వారుగా దిగుతారు. సతో ప్రధానం నుండి సతో రజో తమో. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్ లాంటి వారు. జ్ఞానం ద్వారా ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇతరులందరికీ మార్గాన్ని చూపించాలి. అందరి జీవనరూపీ నావల్కు మీరు మార్గాన్ని చూపే పైలట్ వంటి వారు. మీరు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. దుఃఖధామమైన కలియుగాన్ని మర్చిపోండి అని అందరికీ చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. మీ చెవులను జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంశయంలోకి వచ్చి ఏ ప్రశ్నలు వేయరాదు. సెకండ్ పాయింట్, యోగాగ్ని ద్వారా ఆత్మరూపీ సీతను పావనంగా చేసుకోవాలి. ఏ మాటల్లోనూ ఎక్కువ విస్తారంలోకి వెళ్లకుండా ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. ఈరోజు వరదానము. సదా మననం ద్వారా మగ్నావస్థ యొక్క సాగరంలో ఇమిడిపోయే అనుభవం చేసే అనుభవీ మూరత్ భవ. అనుభవాలను పెంచుకునేందుకు ఆధారం మనన శక్తి. మననం చేసేవారు స్వతహాగా మగ్నమై ఉంటారు. మగ్నావస్థలో యోగం జోడించే అవసరం ఉండదు, కానీ నిరంతరం జోడించబడే ఉంటుంది. శ్రమ చేయాల్సిన పని ఉండదు. మగ్నము అనగా ప్రేమ సాగరంలో ఎవరూ వేరు చేయలేనంతగా ఇమిడిపోయి ఉండటం. కనుక శ్రమ నుండి విడుదలవ్వండి. మీరు సాగరుని పిల్లలు కనుక అనుభవాల చెరువులో స్నానం చేయకండి. సాగరంలో ఇమిడిపోండి. అప్పుడు అనుభవీమూర్తులు అని అంటారు. స్లోగన్: ఎవరి ప్రతి సంకల్పం ప్రతి సెకండ్ సమర్థంగా ఉంటుందో వారు జ్ఞానస్వరూప ఆత్మలు. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఏదైనా స్వభావం, సంస్కారం, ఎవరైనా వ్యక్తి లేక వైభవాల బంధనం తమ వైపు ఆకర్షితం చేస్తే తండ్రి స్మృతి యొక్క ఆకర్షణ సదా ఉండదు. కర్మాతీతంగా అవ్వటం అనగా సర్వకర్మ బంధనాల నుండి ముక్తంగా న్యారేగాయి శరీరం ద్వారా నిమిత్త మాత్రం కర్మలు చేయటం.
ఇలా న్యారేగా అయ్యే పురుషార్థం పదే పదే చేస్తూ ఉండండి. చేయించేవారు మరియు చేసే ఈ కర్మేంద్రియాలు వేరుగా ఉన్నాయి అని సహజంగా మరియు స్వతహాగా అనుభవం అవ్వాలి. అచ్చా, ఓం శాంతి.